బీసీసీఐ నిన్న ఐపీఎల్ 2026 మొదటి 20 మ్యాచ్లు షెడ్యూల్ని రిలీజ్ చేసింది. అయితే పూర్తి షెడ్యూల్ ఎందుకు రిలీజ్ చేయలేదు? ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధమే ఈ షెడ్యూల్ పూర్తిగా రిలీజ్ చేయబోవడానికి కారణమా అని చాలామంది అనుమానిస్తున్నారు. నిజానికి ఇది అసలు కారణం కాదు. అసలు ప్రధానమైన కారణం ఏమిటి అంటే, భారతదేశంలో మొత్తం 3 రాష్ట్రాల్లో రాబోయే కొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇది రాష్ట్రాల మధ్య ఎన్నికలు జరుగుతున్నప్పుడు లోకల్లో ఉండే సెక్యూరిటీ సమస్యలను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ మొదటి 20 మ్యాచ్ల యొక్క షెడ్యూల్ను మాత్రమే అనౌన్స్ చేసింది. ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత పూర్తి షెడ్యూల్ని బీసీసీఐ అధికారికంగా రిలీజ్ చేసింది. అది కూడా మొదటి షెడ్యూల్ పూర్తి కాక ముందలే ఈ షెడ్యూల్ని అనౌన్స్ చేస్తుంది. కాబట్టి టోర్నమెంట్ ఎక్కడ ఆగే సమస్య ఉండదు. 2వ తారీఖున ఓపెనింగ్ మ్యాచ్గా సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు డిఫెండింగ్ ఛాంపియన్గా తొలి టైటిల్ని సొంతం చేసుకొని ఈ సీజన్లో ఎంటరింగ్ ఇస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి మధ్య మ్యాచ్ జరగబోతుంది. అయితే 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించి అదే స్టేడియంలో ఆర్సీబీని చాలా డిసప్పాయింట్ చేసింది. అయితే ఈ 2 జట్టుల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా అది నువ్వు లేదు అన్నట్టుగా ఇద్దరి మధ్య యుద్ధంలాగా మ్యాచ్ జరుగుతుంది. ఈ 2 టీముల మధ్య ఉన్న పోటీ మరే టీంలో కూడా కనిపించదు. కానీ ఈ 2 టీముల మధ్య మ్యాచ్ జరిగేటప్పుడు వారు అండర్ డాగ్స్గా ఫైటింగ్ చేస్తారు. ఇది ఈ 2 ఇలాంటి మ్యాచ్ ఐపీఎల్ ఓపెనింగ్కి అద్భుతమైన స్టార్టింగ్ అవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. 2 జట్టుల్లోనూ భీకరమైన హిట్టర్స్ ఉన్నారు. ఐపీఎల్ ఫ్యాన్స్కి మరియు క్రికెట్ అభిమానులకి కావలసిన ఎంజాయ్మెంట్ మొత్తం కూడా ఈ స్టార్టింగ్ మ్యాచ్ ద్వారానే లభిస్తుంది. ఇందులో మొత్తం 4 డబల్ హెడ్డర్స్, అంతేకాకుండా మొత్తం 10 గ్రౌండ్స్లో ఈ మొదటి 20 మ్యాచ్లు జరగబోతున్నాయి. ఇందులో ముఖ్యంగా అన్ని ఐపీఎల్ జట్స్ వారి యొక్క సొంత హోమ్ గ్రౌండ్స్లో ఈ మ్యాచ్లు జరగబోతున్నాయి. అయితే కీలకమైన మ్యాచ్లు కొన్ని మార్చి 28 మరియు మార్చి 29 ముంబై ఇండియన్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య రాత్రి 7 గంటలకి, అలాగే మార్చి 30, 31, ఏప్రిల్ 1 మరియు అక్కడి నుంచి 12 వరకు అన్ని మ్యాచ్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. సో పూర్తి డీటెయిల్స్ ఇవి.